Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, జనరల్గా ప్రతి ఇయర్ మనం క్యాలెండర్ దేవుడిదే ఫస్ట్ కొనుక్కొని వచ్చుకుంటాం. క్యాలెండరే కాదు, చాలా చిత్రపటాలు కానివ్వండి, గ్రీటింగ్ కార్డ్స్ కానివ్వండి, స్వీట్ బాక్సెస్ కవర్స్ కానివ్వండి, ఈ మధ్య దేవుడి ఫోటోలు, లక్ష్మీదేవి ఫోటోలు ఎక్కువ శాతం మనం చూస్తున్నాం. అవి మనం ఏం చేయాలి? ముఖ్యంగా క్యాలెండర్ విషయానికి వస్తే ఆ సంవత్సరం అయిన తర్వాత ఆ క్యాలెండర్ తీసేసి ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కాదు. అన్ని జమ చేసుకొని అమ్మాలంటే అమ్మ బుద్ధి కాదు, పెట్టుకోవాలంటే పెట్టుకోవడానికి ఉండదు. ఇల్లంతా దుమ్ము, పాత వాసన ఇవన్నీ ఉంటాయి కదా. ఇదే ఒకప్పుడు నేను అదే చెప్పాను, ఎవ్వరికీ కూడా వీలైనంత వరకు శుభలేఖల మీద కానీ గ్రీటింగ్ కార్డ్స్ మీద కానీ దేవుడి ఫోటోలు వెయ్యొద్దు అని, వెయ్యకూడదు. మీరు గమనించండి, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ఇచ్చే సంప్రదాయం మనకి ఎవరి నుంచి వచ్చింది? ఆంగ్లేయుల నుంచి వచ్చింది. వాళ్ళల్లో మెజారిటీ ఏ మతానికి చెందినవారు? క్రిస్టియానిటీకి చెందినవారు. ఏ గ్రీటింగ్ కార్డు మీదైనా వాళ్ళు జీసస్ బొమ్మ వేశారా? గమనించండి. మరి ఉండదు కదా, అస్సలు ఉండదు. మరి మనకి కూడా ఉండదు, ఉండదు. మరి మనకెందుకు వచ్చింది అతి ప్రతిదానికి? దీనివల్ల ఏమైందంటే, ఒకప్పుడు ఇంత ప్రచురణలో అవి లేనప్పుడు ఎవరో ఒకళ్ళకొక్క క్యాలెండర్ మీద ఈ బొమ్మ వేసుంటే ఆ సంవత్సరం అయిపోయాక దాన్ని ఫ్రేమ్ కూడా కట్టించుకున్నాం. మా చిన్నతనాలు అట్లా ఫ్రేమ్ కట్టించుకున్న క్యాలెండర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు సంవత్సరానికి 50-100 వస్తున్నాయి. వీటన్నిటిని ఏం చేస్తాం? మరి అది ఆలోచిస్తే గ్రీటింగ్ కార్డ్స్ కానీ, పెళ్లి శుభలేఖలు కానీ, ఈ ఏదన్నా డబ్బాల మీద బాంబులు, లక్ష్మీ బాంబులు, తప్పనిసరిగా లక్ష్మీ బొమ్మ ఉంటుంది. వీటి మీద కానీ బొమ్మలు ఉన్నవి ఏం చేయాలో తెలియనప్పుడు చక్కగా వాటిని, ఇప్పుడు క్యాలెండర్ అంటే తిథివార నక్షత్రాలు తీసేసి దేవుడి ఫోటో ఉన్న వరకు దగ్గర పెట్టి ఒక పెద్ద టబ్లోనో బకెట్లోనో నీళ్లు పట్టి ఆ నీళ్ళని ఇలా 3 సార్లు కనుక తిప్పినట్టయితే చేత్తో అవి కదులుతాయి నీళ్లు. అంటే గంగలాగా అయినట్టు, గంగే గంగే అని దానికి నమస్కారం చేసి, ఈ మనం పెట్టినటువంటి వీటన్నిటికీ కూడా నమస్కారం చేసి ఉద్వాసం చెప్తాం కదా వినాయకుడికి. వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తామో అట్లాగే వీళ్ళందరినీ నాయన ఈ లేదా అమ్మ, ఈ చిత్రంలో మాత్రమే కాదు కదా అన్నది సర్వవ్యాపి కనుక మా ఇంట్లో నీ అంశ స్థిరంగా ఉండేట్టు ఇది మాత్రం నేను నీళ్లలో కలుపుతున్నాను అని చెప్పి నీళ్లలో పెట్టేయండి. నానబెట్టినట్టు 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో నానిపోయి వాటి రూపురేఖలన్నీ మాసిపోతాయి. అప్పుడు ఆ నీళ్ళని ఎక్కడ ఎవరు తొక్కనటువంటి చోట మొక్కల్లో పోయడము. ఈ పల్పు లాంటిది ఉంటుంది, ఇది ఇళ్లలో కుండీలు ఉంటే వాటిల్లో వేయొచ్చు, పూల కుండీలు, లేదా అది కూడా ఎవరైనా తొక్కని చోట వేయాలి. ఇలా వేసి వాటిని పక్కకు పెట్టాలి తప్ప ఏం చేయాలో తెలియని పరిస్థితి. మనమైతే ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం, చాలామందికి ఆలోచన ఉండదు. మీరు రోడ్డు మీద చూసినట్టయితే జాతీయ జెండాలు కనపడతాయి నేల మీద. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! జాతీయ జెండాలు కనపడతాయి, దేవుడి ఫోటోలు కనపడతాయి, గ్రీటింగ్ కార్డ్స్ కనపడతాయి, శుభలేఖలు కనపడతాయి. ఇవన్నీ కూడా మనకి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. అందుకని గమనించండి, మనమే ఇలా, ఇది మతమౌఢ్యం అంటే వేరేది కాదు. మతంలో మూఢత్వం ఇక్కడుంది, ఇతరులకి లేదు కదా, వాళ్ళెవరూ చెయ్యట్లేదే. ఒక్క మహమ్మదీయ మతస్థుడు ఎన్ని రకాల వ్యాపారాలు చేస్తాడు, వాటిల్లో ఎక్కడన్నా మీకు వాళ్ళ మక్కాకి సంబంధించింది కానీ, వాళ్ళ ఖురాన్ సూక్తి కానీ అవే కదా వాళ్ళు చేసేది. అవి వేసినటువంటివి ఏమన్నా కనపడతాయా మీకు? నో ఛాన్స్. మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు? ఇది మూర్ఖత్వం, ఇది మౌఢ్యం. దీని నుంచి బయటపడాలి. వీలైనంత వరకు, మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ శుభలేఖలు కానీ గ్రీటింగ్ కార్డ్స్ కానీ, ఎవరైనా సంస్థలు నడిపేవారు వాళ్ళ సంస్థల పేరిట వేసేటటువంటి క్యాలెండర్లు కానీ దేవుడి ఫోటోలతో వేయకుండా ఉండడం ఉత్తమం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాత్రం తప్పనిసరిగా దేవుడి ఫోటోతో వేస్తారు. కానీ వాళ్ళు వేసినటువంటిది ఎంత ఖరీదైనటువంటి పేపర్ మీద ఎంత బాగా వేస్తారంటే, నాకు తెలిసినంతవరకు ఎవరూ దాన్ని ఏదో విధంగా అటు ఇటు పడేయాలని అనుకోలే. తప్పనిసరిగా ఎవరికి ఇచ్చారో వాళ్ళు కాకపోతే మరొకళ్ళైనా దాన్ని ఫ్రేమ్ కట్టించుకుంటారు. అంత బాగా ఉంటాయి అవి. అవి కాక మామూలుగా ఉన్నటువంటివన్నీ కూడా
వీలైతే ఈ విధంగానే విధంగా చెయ్యండి తప్ప రోడ్ల మీద పడేసి అందరి కాళ్ళ కింద తొక్కేటట్టు చెత్త కుప్పల్లో చెత్తని దేవుడి ఫోటోని పక్కనే చూస్తే గుండెలు అవిసిపోతాయా లేదా? నిజమే అమ్మ. అలా లేకుండా చూడండి. దానికి ముందు జాగ్రత్త చర్య వీలైనంత వరకు దేవుడి ఫోటోల్ని ప్రతిదానికి వాడద్దు. వాడకపోవడం, కొనుక్కు రాకపోవడం దీన్నే అబ్యూజింగ్ అంటారు. మనం యూజ్ కాదు, మిస్యూజ్ కాదు, అబ్యూస్ చేస్తున్నాం. దేవుళ్ళని అబ్యూస్ చేయకూడదు. మన సనాతన ధర్మాన్ని ప్రకారం అటువంటివి ఏం లేవు. హిందూ మతం అనే పేరు పెట్టుకుని మనం కొద్దిగా చేస్తున్న సందర్భాల్లో ఇట్లాంటివి ఉన్నాయి. దేవుణ్ణి వ్యాపార వస్తువుగాను బ్రాండ్గాను వాడుకోవడం ఏంటమ్మా అసలు తప్పు కాదు. మరి ఇంట్లో దేవుడి గదిలో ఉన్న చిత్రపటాలు అవి కొంచెం క్రాక్ రావడము, లేకపోతే చినిగిపోయినట్టు అనడము, పచ్చిగా అయిపోతూ ఉంటాయి కదమ్మా క్లీన్ చేస్తుంటే, అవి ఎలాంటి టైంలో తీయవచ్చు అంటారు? తీసినవి ఏం చేయాలి? సాధారణంగా దేవుడి మందిరం కానీ దేవుడి గది కానీ చిన్న గూడు కానీ వాళ్ళ స్థాయిలను బట్టి రకరకాలుగా ఉంటాయి కదా. మరి వాటిని నిత్యం శుభ్రం చేసుకుంటాం కదా. అంతవరకు దేవుడు ఉన్న ప్రాంతం వరకు నిత్యం శుభ్రం చేస్తాం. కొంచెం పెద్ద గది ఉందనుకోండి, పెద్ద గది ఉంటే కొంచెం ఎక్కువ ఫోటోలు ఎక్కువ పెట్టేసుకుంటాం. అందరు ఇచ్చిన ఫోటోలు మన ఇంట్లో పెట్టేసుకోవాలి, అందరి దేవుళ్ళ యొక్క ఆశీస్సులు నా మీదే నా కుటుంబం మీదే ఉండాలి అని కొంచెం ఆశ ఉంటుంది. యాత్రకి వెళ్ళినప్పుడల్లా తేవడం అది కూడా నేను అందరినీ చెప్తూ ఉంటాను, నాకు తెలిసిన వాళ్ళందరికీ. ఎట్టి పరిస్థితుల్లో మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు నాకు ఫోటోలు కానీ విగ్రహాలు కానీ తెచ్చివ్వకండి, ప్రసాదాలు తెచ్చేయండి, తినేస్తాను. అనుగ్రహం అంటే ఎందుకమ్మా? ఎందుకంటే ఇవన్నీ పెట్టుకుని అక్కడ నాకు పెరిగిపోవటల్లా నా దగ్గర ఆల్రెడీ 5, 4, 6 విగ్రహాలు ఉంటాయి. మీరు నువ్వు ఒకటి తెచ్చిచ్చి, అతను ఒకటి తెచ్చిచ్చి, వాళ్ళు ఒకటి తెచ్చిచ్చి, వీళ్ళు ఒకటి తెచ్చిచ్చి 50 విగ్రహాలు అయితే వీటన్నిటినీ నేను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? దేవుడికి పూజ బదులు శుభ్రం చేయడంలోనే లైఫ్ అయిపోతుంది, టైం అంతా అయిపోతుంది. కనుక కొద్దిగా ఉండాలి, ఎంతో ఒక మినిమం ఉంటుంది. ఒక ప్రతి కుటుంబానికి ఒక్కొక్క మినిమం ఉంటుంది. అందరికీ ఒకటే ఉండాలని, అందరికీ 10 ఉండాలని నియమం ఏం లేదు. ఏదో తాత ముత్తాతల నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు, గౌరీదేవి పీట ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, వీటిని చూసుకుంటూ ఉండాలి. కొత్తవి చేరిస్తే దానికి పూజ చేయడం చాలా కష్టం, పెరుగుతాయి. అంచేత ఇలా ఇవ్వద్దు అని మాత్రం నేను చెప్తాను. ఒకవేళ ఇస్తే కూడా నేను తీసుకెళ్ళి వాటిని దేవుడి దగ్గర పెట్టాను. విగ్రహం ఏదన్నా ఇస్తే షోకేస్లో పెడతాను. అంటే మార్కెట్లో షోకేస్లో ఉంటే ఎంతో, నా ఇంట్లో షోకేస్లో ఉంటే అంతే. దేవుడి దగ్గర మాత్రం పెట్టను. మరి ఫోటోలు వచ్చేటకే సమస్య అవుతుంది. మీరన్నట్టు కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఫోటోలు మాత్రం గోడ తడుండో ఇంకేదో కారణంగానో పాడవుతాయి కదా. అది కూడా ఇందాకనే క్యాలెండర్లు చెప్పినట్టే చెయ్యాలి. అంటే వాటిని తీసేసి, అద్దం తీసేసి, దానికి ఉన్న మేకులు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసి కాగితాన్ని మాత్రం నీళ్లలో తడిపెట్టండి. ఇంకా ఓపిక ఉందనుకోండి, ఆ క్యాలెండర్లు కానీ ఇవి కానీ కట్టకట్టి అట్టే పెట్టుకొని మన ఇంట్లో చేయడానికి వీలు కాకపోతే ప్రవహిస్తున్న నీళ్లలో వదిలేయండి. ఓకే. ఎక్కడికన్నా ఒక తీర్థయాత్రలకు ఎక్కడికో వెడుతూ ఉంటాం కదా, అక్కడ ప్రవహిస్తున్న నీళ్లు ఉంటాయి కదా, ఏ గంగానదో కృష్ణానదో, హైదరాబాద్లో కాకుండా వికారాబాద్ దగ్గర ఉన్న మూసీనదో, అంటే అప్పటికి అది కుళ్ళిపోదు వాతావరణం, అట్లా ఏదో ఒక సెలయేరు, మన ట్యాంక్ బండ్ అయితే వద్దనుకోండి, హుస్సేన్ సాగర్, ఇలాంటి చక్కని నీరున్నటువంటి ప్రవహించే నీళ్లున్న దాంట్లో ఆ క్యాలెండర్లు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఏవైనా దేవుడి ఫోటోలు ఉన్నవి, వీటన్నిటిని అక్కడ పడేయండి. అద్దం కానీ దాని చుట్టూ ఉండే ఫ్రేమ్ కానీ మేకులు కానీ ఇవన్నీ దేవుడికి సంబంధించినవి కావు గనక వీటిని తీసి ఎవరు తొక్కి కాలికి దెబ్బలు తగిలించుకొని చోట పడేయండి. అయితే కొంతమంది తీసుకెళ్ళి మళ్ళీ దేవుడి గుళ్ళలో పెడుతూ ఉంటారు, అట్లా చేయకూడదమ్మా. అంటే మీకు పనికిరాని చెత్త తీసుకెళ్ళి దేవుడి గుళ్ళో పెడతారా? అదే కదా, అట్లానే చేస్తున్నారు చాలా మనం చూస్తూ ఉంటాం గుళ్ళలో. చాలా తప్పమ్మా. రావి చెట్టు కింద పెట్టడం అట్లా కాదు. ఇప్పుడు అది మీ ఇంట్లో పనికిరాలా, దేవుడి గుళ్ళో పెడతావా? అంటే పనికిరాని చెత్త తీసుకెళ్ళి గుళ్ళో పెడతారా? ఎంత తప్పమ్మా. తప్పున్నారా? దేవుడి గుళ్ళో ఎప్పుడూ కూడా మనకి పనికిరాంది తీసుకెళ్ళి పెట్టకూడదు. అపురూపమైనటువంటివి 4 పువ్వులో పళ్ళో ఇంకేదన్నా దేవుడికి పనికొచ్చేవో అవి తీసుకెళ్ళి ఇవ్వాలి. కానీ నాకు తెలిసిన ఒక ఆవిడున్నారు, ఆవిడ ఎక్కడో చాలా బ్యూటిఫుల్ ఇవి కొన్నారు, ఇవి మ్యాట్స్ చాలా బాగున్నాయి, పూసలు అవన్నీ కూడా ఉన్నాయి, డోర్ మ్యాట్స్కి. ఓకే. తన ఇంట్లో కొనుక్కుంటూ గుళ్ళో కొనుక్కు తెచ్చిపెట్టారు. అంటే గర్భగుడిలోంచి బయటకు వస్తూ ఉంటే దాని మించి రావచ్చు అన్నమాట. అలాంటివి ఏదన్నా ఉపయోగపడేవి ఇవ్వండి గుడికి, అంతేగాని నీకు పనికిరాని తీసుకెళ్ళిస్తే తప్పది, ఇవ్వకూడదు.
అట్లా పెట్టకూడదు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.